హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక టేస్టీ అలాగే హెల్దీ రెసిపీని తీసుకుని వచ్చానండి. అదే ఇడ్లీ. ఇడ్లీ రొటీనే కదా, దీంట్లో కొత్త ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉందండి అసలు విషయం. ఇడ్లీ అనేది చక్కగా పలచగా ఉండాలి, అలాగే మృదువుగా ఉండాలండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా అంత మృదువుగా ఉండాలి. ఇడ్లీ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలంటే కొన్ని టిప్స్ అనేది కంపల్సరీ అండి. అవి పిండి కలుపుకోవడం కావచ్చు, లేదంటే కుక్ చేసే విధానం, ఇలా అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇడ్లీలో ప్రోటీన్ ఉంటుందండి, కార్బ్స్ ఉంటాయి, అలాగే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఎందుకంటే పులియబెడతాం కదా. అలాగే కొబ్బరి చట్నీతో వడ్డించాం అనుకోండి, చక్కగా ఫైబర్ కానీ గుడ్ ఫ్యాట్స్ కానీ అందుతాయి. ఓవరాల్గా హెల్త్కి ఇది చాలా మంచిది. ముందుగా ఈ చిన్న గ్లాస్తో నేను 1 గ్లాసు మినపప్పు వేసుకున్నానండి. గుండు మినపప్పే వేసుకున్నాను. మీరు కావాలంటే బద్ద మినపప్పు కూడా వేసుకోవచ్చు. అదే గ్లాస్తో 3 గ్లాసులు ఇడ్లీ నూక వేసుకుంటున్నాను. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాసు అటుకులు వేసుకుంటున్నానండి. మందంగా ఉంటాయి కదా, ఆ అటుకులే వాడుతున్నాను. ఇప్పుడు ఈ మినపప్పుని శుభ్రంగా ఇలా అనుకుంటూ 2 సార్లు కడుక్కోవాలి. అటుకుల్ని కూడా 2 సార్లు కడుక్కోండి. అలాగే నూకలో కూడా నీళ్లు వేసుకొని చేత్తో ఇలా అని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నూక కిందకి వెళ్ళిపోతుంది. నీళ్లు తీసేసి చక్కగా మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 కూడా నీళ్లు వేసుకొని నానబెట్టుకున్నాను. కనీసం 6 గంటలు నానబెట్టుకోవాలండి, లేదంటే 8 గంటలు నానబెట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఒక బౌల్లో నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత మాత్రం మెంతులు తీసుకోవాలండి. తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని నానబెట్టుకోండి మెంతుల్ని. ఈ మెంతులు ఏం చేస్తాయంటే చక్కగా ఫర్మెంట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. రుచి కూడా బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇప్పుడు నానిపోయినాయండి. నానిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ నీళ్ళని తీసేసుకోవాలండి. తీసేసుకొని 2 సార్లు మినపప్పు ఖచ్చితంగా కడుక్కోండి. ఇప్పుడు మినపప్పు రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కొద్దిగానే పప్పు ఉంది కాబట్టి నేను మిక్సీ జార్ వాడుతున్నానండి. కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి, చక్కగా వెట్ గ్రైండర్ వాడుకుంటే ఇంకా బాగా వస్తాయండి ఇడ్లీలు. వెట్ గ్రైండర్లో అయితే స్లోగా అది గ్రైండ్ అవుతుంది, చక్కగా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు మెంతులు నాని కదా, ఆ వాటర్తో పాటు వేసేసుకోండి. అలాగే అటుకులు నాని కదా, ఇవి చక్కగా పిండుకొని ఆ అటుకుల్ని వేసుకోవాలి. మీరు వెట్ గ్రైండర్లో వేసుకుంటున్నారనుకోండి, దాంట్లో అయినా సరే మీరు ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్ళండి, చల్ల నీళ్లు డీప్ ఫ్రీజర్లో పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు ఆ చల్ల నీళ్లు కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అప్పుడు చక్కగా ఆ పిండి అనేది చాలా ఫ్లఫీగా స్మూత్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా చల్ల నీళ్లు వేసుకుంటున్నాను. అంటే డీప్ ఫ్రీజర్లో ఒక 10 నిమిషాలు పెట్టుకోండి. ఆ నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది ఒక టిప్. చక్కగా టేస్టీగా ఉంటుందండి పిండి. ఇది కూడా ఇంపార్టెంట్. మినపప్పు ఎప్పుడు కూడా అలాగే రుబ్బుకోవాలి. ఇప్పుడు చూసారా, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. స్మూత్గా ఉండాలండి. ఎక్కువ నీళ్లు వేసేసుకోవద్దు, పలుచబడిపోతుంది బ్యాటర్ అంతా కూడా. ఇదంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో, ఇంత స్మూత్గా రావాలి. ఇప్పుడు ఇడ్లీ నూక ఉంది కదా, ఇడ్లీ నూక కూడా చక్కగా నానింది. ఇలా నీళ్లు ముందు తీసేసుకోండి, అంటే బిగినర్స్కి ఈజీగా ఉంటుందని ప్రతి చిన్న విషయం కూడా చెప్తున్నానండి. అప్పుడు ఇలా పిండుకొని గట్టిగా పిండుకొని వేసుకోండి. మరి ఎక్కువ నీళ్లు పోసేసుకోవద్దండి. పిండి గ్రైండ్ చేసేటప్పుడు పల్చగా అయిపోతుంది బ్యాటర్. ఇందాక చూపించిన విధంగానే కాస్త నీళ్ళు ఎక్కువ అయ్యాయి అనుకుంటే ఆ నీళ్లు కూడా తీసేసుకుంటూ ఇలా పిండుకుంటూ మొత్తంగా ఈ నూక దీంట్లో వేసేసుకోవాలి. ఇదంతా కూడా కలుపుకోవాలి. కలుపుకునే పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి. సాఫ్ట్గా ఫ్లఫీగా ఇడ్లీ రావాలి అనుకుంటే ఈ కలుపుకునే పద్ధతిలోనే ట్రిక్ అంతా ఉంది. ఇలా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే లోనకి గాలి వెళుతుందనమాట. వెళ్ళి ఆ ఇడ్లీలు అన్నవి చక్కగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మరి పల్చగా ఉండకూడదు, అలాగే గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉందనుకోండి ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి. సో ఇలా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇలాగా కంటిన్యూస్గా కనీసం ఒక 5 నిమిషాలైనా ఇలా బీట్ చేసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయన్నమాట. మీకు ఇలా చేత్తో కష్టం అనుకుంటే మనము బ్యాటర్, కేక్ బ్యాటర్ కలుపుకునేది ఉంటుంది కదండి మిక్సరు, దాన్నైనా మీరు యూస్ చేసుకోవచ్చు. అట్లా కూడా చక్కగా ఎయిర్ అనేది ఇన్కార్పొరేట్ అవుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు చేయాలండి ఖచ్చితంగా. ఇప్పుడు కలిపేసుకున్నాను. ఇంకా దాన్ని గరిటెతో ఏమి కలుపుకోవద్దు. మూత పెట్టేసుకొని మీరు వెచ్చగా ఉన్న ప్లేస్లో ఉంచుకోండి. ఎండాకాలం అయితే ఒక 8 నుంచి 10 గంటలు ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది, తొందరగా అయిపోతుంది. చలికాలం అయితే వెచ్చని ప్లేస్లో పెట్టుకొని ఒక 15 గంటలన్నా ఫర్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చట్నీ చేయడం కూడా చూపిస్తున్నాను. మన ఛానల్లో చెన్నై చట్నీ కానీ రకరకాల చట్నీలు ఉన్నాయండి. మీరు అవి కూడా చూసి ట్రై చేయొచ్చు. ఈరోజు కొద్దిగా వెరైటీగా వేరే చట్నీ రెసిపీని చూపిస్తున్నాను. ఇడ్లీ కాంబినేషన్గా కొద్దిగా మాత్రమే నూనె వేసుకొని మనకి ఎంత కావాలో చట్నీకి అంత మాత్రం శనగపప్పు వేసుకోవాలి. పచ్చి శనగపప్పు లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి.
చక్కగా అవి కలర్ మారాలి, మంచి సువాసన రావాలి. ఇప్పుడు చూసారా కాస్త రంగు మారినాయి, చక్కగా అవి రోస్ట్ అయినాయి. వెంటనే వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. కొద్దిగా మళ్ళీ ఒక చుక్క నూనె వేసుకొని 4 లేదా 5 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఫ్రై అయిపోకూడదండి, జస్ట్ ఫ్రై అయితేనే బాగుంటుంది. ఆ ఘాట్ అన్నది తెలియాలి. చూసారా ఇలాగా రోస్ట్ చేసుకున్నాను. ఈ కలర్ అన్నది రావాలి, మాడిపోకూడదు అలాగని. ఇప్పుడు చూసారా ఇంత మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం పల్లీలు చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 2 వెల్లుల్లి రేకులు పొట్టు తీసి వేసుకున్నాను, పచ్చి కొబ్బరి వేసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో చింతపండు ఏమీ వాడక్కర్లేదండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి, ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు. గ్రైండ్ చేసేటప్పుడు మధ్యలో ఒకసారి రుచి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంత పలుచగా కావాలో ఎంత గట్టిగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అది ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువగా ఆవాలు అనేవి చిటపట్లాడుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మినప్పప్పు వేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయ ముక్కలు చేసి వేసుకోండి. అలాగే కరివేపాకు, ఇవన్నీ కూడా ఇలాగా ఫ్రై చేసుకొని పోపు వేసుకోవాలి. కాస్త బ్రౌన్గా అయింది కదా కలరు. ఇప్పుడు వెంటనే ఈ బౌల్లోకి వేసేసుకోవాలి, చట్నీ బౌల్లోకి వేసుకుని కలుపుకోవద్దు, వెంటనే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. 2 నిమిషాల తర్వాత కలుపుకోండి. ఇప్పుడు పిండి చూసారా నెక్స్ట్ రోజు మార్నింగ్కి చక్కగా ఇలా అయింది. చూసారా ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో. ఆ బబుల్స్ కూడా ఇలా రావాలన్నమాట. నేను చూపించే ప్రాసెస్ కూడా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి చేసుకోకుండా అన్నీ చక్కగా కలిపి సైమల్టేనియస్గా ఎలా చేసుకోవాలో దానికి తగ్గట్టుగా చూపిస్తున్నానండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇప్పుడు కలిపేటప్పుడు ఏంటంటే ఫాస్ట్గా కలిపేద్దండి, జెంటిల్గా కలుపుకోండి. ఫాస్ట్గా కలిపేశారనుకోండి ఏమవుతుందంటే ఆ గాలంతా బయటికి వెళ్ళిపోయి ఇడ్లీలు అన్నవి గట్టిగా వస్తాయి అన్నమాట. ఎంత మాత్రం కలుపుకోవాలో అంత మాత్రమే కలుపుకోండి, జెంటిల్గా కలుపుకోండి. ఇప్పుడు చూసారా పై వరకు వచ్చింది కదా. గిన్నెలో మనం పిండి వేసుకున్నప్పుడు కూడా చూసుకోండి, సగం గిన్నె వరకే ఉండాలి పిండి, పొంగిన తర్వాత పూర్తిగా ఫిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కాస్త కలుపుకున్న తర్వాత ఇలాగా ఉంటుంది పిండి, కొద్దిగా తగ్గుతుందంటే. ఇప్పుడు ఇడ్లీ మోల్డ్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో ఒక చుక్క నూనె వేసుకుని నూనె ఫస్ట్ పట్టించుకోవాలి. మీరు సాధ్యమైనంత వరకు స్టీల్వే వాడండి ఇడ్లీ గిన్నెలు, నా దగ్గర అవి లేవు సో ఇదే నేను వాడుతున్నాను. ఇలాగా ఆయిల్ పట్టించుకోండి. ఇప్పుడు ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ ఎలా పెట్టాలంటే ఇక్కడ ఈ చూపించిన విధంగా పెట్టండి. ఇప్పుడు ఇంకొకటి ఎలా పెట్టాలి, దీనికి ఆపోజిట్గా పెట్టాలన్నమాట. ఆ మోల్డ్ ఉంది కదా, ఆ గుంత ఉంది కదా, దాని మీద ఈ హోల్స్ మీద ఆ గుంత పెట్టాలన్నమాట. ఆపోజిట్గా పెట్టాలి ఒక్కొక్క లేయర్. ఇందులో గుంత చూసారా డీప్గా ఉందండి, అలా డీప్గా ఉండకూడదు. ఇప్పుడు వచ్చేవన్నీ ఎలా వస్తున్నాయంటే కాస్త పల్చగానే, అంత ఎక్కువ లోతు లేకుండా వస్తున్నాయి అనమాట. అప్పుడే కరెక్ట్గా ఉంటుందండి ఇడ్లీ, పల్చగా ఉంటుంది, ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఇలా ఎక్కువ గుంతుందనుకోండి ఏమవుతుందంటే చెన్నై ఇడ్లీకి బాగుంటుంది కానీ మామూలుగా మన ఇడ్లీలకి అంత బాగోదు. సో మీరు కొనుక్కునేటప్పుడు అలాగా ఎక్కువ గుంతున్నది కాకుండా కాస్త పైకి ఉన్నదే కొనుక్కోండి, వెడల్పుగా ఉన్నది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అలా పల్చగా రావడం కోసం సగం మాత్రమే ఫిల్ చేస్తున్నాను, పూర్తిగా ఫిల్ చేయట్లేదు. చూస్తున్నారా పల్చగా ఉన్న దాంట్లో కూడా సగమే ఫిల్ చేయండి, అప్పుడు చక్కగా స్ప్రెడ్ అయ్యి పల్చగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోటి పెడుతున్నాను చూసారా, పైకి పెడుతున్నాను ఇలా ఆపోజిట్గా, ఆ హోల్స్ ఏమో ఆ గుంత మీద వచ్చేలాగా. ఇప్పుడు సగమే ఫిల్ చేస్తున్నాను, ఎందుకు పల్చగా రావాలి. మొత్తం ఫిల్ చేసేసాం అనుకోండి ఇలా ఉబ్బి లావుగా వస్తుంది సెంటర్లో, అప్పుడు రుచిగా ఉండదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయింది, హోల్స్ అన్నీ కూడా ఆపోజిట్గా వచ్చాయి. ఇలా పెట్టుకోవాలి, అప్పుడు స్టీమ్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి చక్కగా అవి ఈవెన్గా కుక్ అవుతాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఫస్ట్ స్టీమ్ కుక్ చేసుకోవాలి. ఫస్ట్ టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ముందు అది బాయిల్ చేసుకోండి. చూసారా ఇప్పుడు అది వేడైపోయింది కదా, అప్పుడు పెట్టుకోండి, అంతేగాని అన్నీ పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకోవద్దు. ఇలా చేయాలన్నమాట. అది రైట్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇది పెట్టుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను, మీరు టైం చూసుకోండి. ఇప్పుడు చేతికి ఏం అంటట్లేదంటే కరెక్ట్గా అయిపోయినట్టు. ఒక 15 నుంచి 20 నిమిషాలు మనకు టైం పడుతుంది. ఒకసారి దాంట్లోనే ఉంచేస్తాం. అప్పుడు మూత కంప్లీట్గా వేసేసారనుకోండి ఇడ్లీ గట్టిపడిపోతుంది. అప్పుడు కొద్దిగా ఇలా తీసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఇడ్లీ గట్టిపడకుండా మెత్తగా ఉంటుంది. వెంటనే తీసుకునేటట్టయితే ఇబ్బంది ఏమీ లేదు. ఇలా తీసేసుకొని ఒక్క 2 నిమిషాలు ఆగండి, అప్పుడు చక్కగా అది అంటుకోకుండా వస్తుంది అనమాట ఇడ్లీ. ఈ స్పూన్ని వాడాలన్నమాట ఇడ్లీలు తీసుకోవడానికి, అప్పుడు ఈజీగా వస్తాయి. ఈ నీళ్ళలో ముంచి ఇడ్లీలు తీసుకున్నప్పుడు అంటుకోకుండా చక్కగా వస్తాయి అనమాట. ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళల్లో ముంచుకొని
ఇలా ఇడ్లీలు తీసుకున్నారనుకోండి చాలా చక్కగా అంటుకోకుండా వస్తాయి. ఫస్ట్ రోజుకి వచ్చినంత ఫ్లఫీగా రెండో రోజు కూడా రావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే మీరు పిండిని వాడేసుకోవద్దు. ఒక అరగంట బయట పెట్టుకుని అప్పుడు వేసుకోండి ఇడ్లీలు, అప్పుడు సాఫ్ట్గా వస్తాయి. ఇమీడియట్గా వేసుకున్నారనుకోండి ఇడ్లీలు గట్టిగా వస్తాయి అనమాట. ఇది కూడా ఒక టిప్పు, ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇడ్లీలు రెడీ అయిపోయినాయి కదా, ఇలాగ పోపును కూడా కలిపేసుకుంటున్నాం పచ్చడిలో. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం కంటే ఇలా చక్కగా చేసుకున్నాం అనుకోండి ఈ సీక్వెన్స్లో టైం కలిసి వస్తుంది, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ రోజు మీరు ఈ ఇడ్లీలు ట్రై చేయండి, రెండో రోజు ఇంకా డిఫరెంట్ ఇడ్లీలు ట్రై చేయొచ్చు అనమాట. బోరింగ్ ఒకటేలా కాకుండా ఆ రెసిపీస్ కూడా ఇమీడియట్గా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. చూడండి, రకరకాల ఇడ్లీస్ అనమాట, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. అదే పిండితో రకరకాల టిఫిన్స్ మీరు ట్రై చేయొచ్చు. నేను అక్కడ చట్నీతో, అలాగే ఇక్కడ టమాటో చట్నీ అండి, పుల్లగా తీగా ఉంటుంది టిఫిన్స్లోకి. నిలవ పచ్చడి అండి, ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ట్రై చేయండి. నల్లకారంతో ట్రై చేయొచ్చు, అల్లం పచ్చడితో ట్రై చేయొచ్చండి. ఇక్కడ నేను కందిపొడి అండి, ఈ కందిపొడి రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. ఈ కందిపొడి వేసుకొని పచ్చడి కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే కందిపొడి అప్పుడు ఖచ్చితంగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి తినని వాళ్ళు ఈ నువ్వుల నూనె కానీ, లేకపోతే మనం తినే కొబ్బరి నూనె ఉంటుంది కదా, అది కూడా కాస్త స్వీట్గా చాలా బాగుంటుంది, అది వేసుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. 3 కాంబినేషన్స్ అన్నీ బాగుంటాయి, అన్నీ హెల్త్కి మంచిదేనండి. ఇప్పుడు ఇడ్లీ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను, కలర్ కూడా చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. ఇంకొకటి పల్చగా వచ్చినాయండి, అలా పల్చగా ఉంటేనే సాంబార్లో అది వేసినప్పుడు చక్కగా పీల్చుకుంటాయి. ఇంకొకటి లోన స్పాంజ్లా ఉండాలి, చక్కగా స్పాంజీగా ఉంది కదా, అలా ఉంటేనే చక్కగా సాంబార్ని పీల్చుకొని టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత మృదువుగా ఉన్నాయో. పచ్చడిలో అద్దుకొని టమాటో పచ్చడి, నిలవ పచ్చడి ఉంది కదండి, తీగా ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కందిపొడి ఇడ్లీ కూడా ఎలా ఉందో నేను చెప్తాను. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలాగా సాఫ్ట్ ఇడ్లీ కందిపొడి నెయ్యి కాంబినేషన్తో ఈ చట్నీతో అద్భుతంగా ఉందండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట, అంత బాగున్నాయండి ఇడ్లీలు. నెక్స్ట్ వీడియోలో ఇదే బ్యాటర్తో రకరకాల ఇడ్లీ రెసిపీస్ని ఎలా చేయాలో అవి కూడా చూపిస్తాను. మీరు ఒక్కసారి ఇడ్లీలు ట్రై చేస్తారనుకోండి మళ్ళీ ట్రై చేస్తారు, అంత బాగుంటాయి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.